వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న చెప్పాం కదండి, ఆవకాయ చేసినప్పుడు మటన్ కూడా తయారు చేసామని చెప్పి. అసలు చాలా బాగా వచ్చింది మటను. ఇంత అంటే లేత మటన్ తీసుకున్నాం మేము. ఇది 1/2 kg మటన్తో ట్రై చేసాము. అసలు చాలా అంటే చాలా ముక్క సాఫ్ట్గా ఉడికింది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మటన్ కూడా సేమ్ చికెన్ ప్రాసెస్ లాగే ఉంటుంది. బట్ ఏంటంటే మటన్ కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాము. కావాల్సిన మసాలా కూడా ముందుగానే మిక్సీ పట్టేసుకుంటే అంటే చేసేటప్పుడు అంత తొందరగా ఏమి వండకుండా బాగుంటుంది. ఇలా ట్రై చేసేసాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మేము ఒక దబర్లో స్టార్ట్ చేసాము. నేను చెప్పినప్పుడు మా హస్బెండ్ వినలేదు, అది ఉడకదు అని చెప్పి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెట్టాము. ఇది జస్ట్ 2 wheels అయితే సరిపోతుంది. దాంట్లోనే వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. మటన్లోనే వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. ఒక 70% మనము ఇలా ఉడికించుకొని సరిపోతుంది. మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇది విత్ బోన్లెస్ ఏం కాదండి. ఇట్లా బోన్లే తీసుకున్నాం మేము. ఇది బాగా కలబెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆ తర్వాత మనం ప్రాసెస్ చేసుకోవాలి. బాండిల్ తీసుకొని మేము వేరుశనగ నూనె వాడుతున్నాము. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చూసి మీరు ఏ ఆయిల్ ప్రిఫర్ చేస్తారో, మేమైతే ఈ ఆయిల్ ప్రిఫర్ చేస్తాము. ఇలా మటన్ అంతా వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మటన్ పీస్ మొత్తం వేసుకొని, ఇందాక మనం 70% కుక్ చేసుకున్నాం కాబట్టి ఇది జస్ట్ ఒక 30% కుక్ అయితే సరిపోతుంది. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్క అనేది తినేటప్పుడు కూడా గట్టిగా ఉండదు. పీస్ అయితే గట్టిగా ఉండదు. మనం బోన్ కూడా వేసాం కాబట్టి బోన్ అనేది గట్టిగానే ఉంటుంది. కొంచెం కొరకలేము. ఇలా బబుల్స్ వచ్చాయి కదా, బబుల్స్ వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోద్ది. మేము ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నాము. మీరు అలా లేదు ఇన్స్టెంట్గా అనిపిస్తే మటుకు మీ దగ్గర ఉంటే నార్మల్గా ఉంటే వేసుకోండి. బట్ నేనైతే అలా ప్రిఫర్ చెయ్యను అది వేయమని. మామూలుగా ఇంట్లో చేసుకున్నదే వేసుకోవడం బెస్ట్. చూసారు కదా, ఇలా రెడ్ కలర్లో బాగా సాఫ్ట్గా కుక్ అయింది. మేము పట్టుకొని చూసాము, ఆ క్లిప్ యాడ్ చేయలేదు ఎందుకంటే కాలిపోతుంది, అది అప్పుడు తీయలేదు. ఇలా బాగా అయిపోయింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇలా బాగా బబుల్స్ అంతా తేలేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, అది మొత్తం ఇందులోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేస్తూ కొంచెం కలిపేస్తూ ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకూడదు. ఇందులోకి వెంటనే మనము సాల్ట్ కారము వేసేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసేసుకున్నాను, కారం వేసేసుకున్నాను. ఇవి బాగా అప్పటికప్పటికి అంటే లేట్ చేసే కుదిందంటే మాడిపోతుంది, అంటే వచ్చే అవకాశం ఉంది. మనం తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 minutes పొయ్యి మీద ఉంచేసి అలా కలిపేసుకోవాలి. అంటే కారం కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి అలా కలిపేసుకోవాలి. వెంట అన్నీ ఇమ్మీడియట్గా అయిపోవాలి ప్రాసెస్ మొత్తము. తొందరగా ఇలా కలబెట్టేసిన తర్వాత ఇది చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా బబుల్స్ వచ్చాయంటే ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని నేను ఒక 3 hours చల్లార్చుకున్నాను. ఆ తర్వాత లెమన్ మనకి ఇప్పుడు 1/2 kg కాబట్టి ఒక 10 rupeesకి లెమన్స్ తీసుకుంటే 3 వస్తాయి. ఆ 3ని గింజలు లేకుండా చూసుకొని అప్పుడు పిండుకోవాలి. ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చాయి కాబట్టి ఇంతే చూడండి, అసలు చాలా బాగా వచ్చింది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆయిల్ సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. మాకు సరిపోయింది. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి. ఇదంతా నేనేం చేయలేదు, ప్రాసెస్ అంతా మా హస్బెండ్. పికిల్ బిజినెస్ ఐడియా మటుకు నాది. పికిల్స్ అనేది తయారు చేసి మా హస్బెండే. చాలామంది చెప్పారు ఎందుకు మనుషుల్ని పెట్టుకోవచ్చు కదా అని. అలాగే ఎందుకు ఇప్పుడు మనుషుల్ని పెట్టుకోవడం కంటే వాళ్ళకి బాగా చేస్తారు, బట్ మనం ట్రై చేసుకుంటే బాగుంటుందని మేము ట్రై చేసాము. ఇప్పుడు అంటే ఇలా ఎంతమంది చేస్తారు నాకు తెలియదు. లాస్ట్ పచ్చడి అంతా తీసేసిన తర్వాత కొంచెం గుజ్జు ఉంటుంది కదా, దాంట్లోకి వేడిగా అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి నా సామిరంగా. ఇలా కలుపుకొని ఒక్కొక్క ముద్ద మా వాళ్ళకి పెడితే, అంటే చిన్నపిల్లలు పిన్ని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెడితే అబ్బా కారం అన్నా, అబ్బా కారం అక్క అన్నారు. వీడు ఎక్స్ప్రెషన్ చూడండి, పాపం వీడు చేస్తాడు ఇప్పుడు. వాడిని చూసారు కదా, వాడికి చాలా కారం ఉందంట. అసలు ఒక్క ముద్దకే వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అబ్బా వద్దురా స్వామి అన్నాడు. బట్ మైల్డ్ స్పైసెస్ మేము ఇంట్లో కారం వాడాం కాబట్టి నాకైతే అసలు కారం అనేది అనిపించలేదు. సూపర్ కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.